వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కలెక్టరేట్ కి చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ 11:40 నుంచి 12 గంటల మధ్యలో నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఇవాళ చాలా మంచి దినంగా భావించిన నేపథ్యంలో ఈ మంచి ముహూర్తంలో నామినేషన్ దాఖలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించుకున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా వారణాసి నుంచి అపూర్వమైన మెజారిటీతో, అఖండమైన మెజారిటీతో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ఇక్కడ తనను ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటూ కూడా నిన్నటి ర్యాలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పారు. నిన్న చేపట్టిన రోడ్ షోకి విశేష స్పందన కనిపించింది. ఆ తర్వాత ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ గంగా హారతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ నుంచి నమో ఘాట్కి చేరుకున్నారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ దాఖలు చేయడానికి వారణాసి కలెక్టరేట్కి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాల్టి రోజుకి ఎంతో విశేషం ఉందని, ఇవాళ పుష్య నక్షత్రం ఉంది, అలాగే ఇవాళ సప్తమి, అందున గంగా సప్తమిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ రోజు గనక ఏదన్నా కార్యక్రమాన్ని తలపెడితే అది పూర్తి విజయాన్ని సిద్ధింపచేస్తుంది అన్న ఒక విశ్వాసం ఉన్న నేపథ్యంలో ఇవాళ మంచి ముహూర్తాన ఏ పని గనక తలపెట్టినా అది ఆ కార్య సాధకునికి దోహదపడే విధంగా ఉంటుంది అని చెప్పి పండితులు చెప్పిన నేపథ్యంలో ఇవాళ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించుకున్నారు. కాళభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల దృశ్యాలకు వైపు మనం చూస్తున్నాం. మరోవైపు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలని సమర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న దృశ్యాన్ని, అక్కడ సెక్యూరిటీని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. 12 గంటల లోపు వారణాసిలో తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న వారణాసిలో సరిగ్గా నామినేషన్ దాఖలు చేయడానికి ఒక్కరోజు ముందు ఆయన చేపట్టిన రోడ్ షోకి విశేషమైన స్పందన కనిపించింది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ మరొకసారి విజయం సిద్ధింపజేయాలి అనే ఒక సపోర్ట్ని వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళంతా కూడా చూపించిన పరిస్థితిని మనం చూసాము. ఈ రోడ్ షో తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఇవాళ తాను చేయబోతున్న నామినేషన్ తనకెంతో ప్రత్యేకమైందని కూడా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే 2 దఫాలుగా తనని ఆశీర్వదించిన ప్రజలు మరొక్కసారి తనని ఆశీర్వదిస్తే మరింతగా వారణాసి పట్టణ అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత డెవలప్ చేస్తానని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు. మరోవైపు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతోమంది ప్రముఖులు కూడా వారణాసి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవాళ ఉదయం వారణాసి చేరుకున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధాని